హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కొత్త స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. పల్చటి అటుకులు ఉంటాయి కదండీ! పేపర్ అటుకులు కూడా అని అంటారు. వాటిని మనని ముందుగా చూపించినట్టుగా ఆ చిల్లుల బుట్టతో మనం జల్లించి పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న డస్ట్ లాంటిది రాకుండా. అటుకులతో చుడవ చేసి చూపించబోతున్నానండి. మనం దీనికోసం పెద్ద కడాయి గానీ, పెద్ద గిన్నెను కానీ తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే అటుకులు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దానికోసం మనం పెద్దదిగా తీసుకోవాలండి. పొయ్యి మీద ఒక గిన్నె ఉంచుకొని మనం చుడవాకి సరిపడేంత నూనె వేసుకోవాలండి. నూనె వేడవగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో ఒక 50 గ్రామ్స్ వరకి పుట్నాల పప్పు, అదే అండి వేయించిన పప్పు అని కూడా అంటారు కదా! అవి వేసుకొని అవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇంకో 50 గ్రామ్స్ వరకి మనం వేరుశెనగ గుళ్ళు, పల్లీలు అని అంటారు కదా! అవి వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలి. పచ్చిగా ఉండకూడదు. బాగా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. ఇది మనం మీడియంలో పెట్టి చేసుకోవాలి. అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా బావుంటుందండి. ఇవన్నీ మనం ఇలా కలుపుతూ చేసుకోవాలండి వదిలేయకుండా. ఎందుకంటే అడుగు పట్టిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం కారమున పచ్చిమిర్చి అయితే ఒక 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలండి పచ్చిమిర్చి కారాన్ని బట్టి. నేను కేజీ అటుకులు చేస్తున్నాను కాబట్టి ఒక 15-20 మిర్చి లోపు తీసుకున్నానండి. పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి చిటపటలాగా. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి! ఇప్పుడు దీంట్లోకి ఒక 3, 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి. మనం ఇవన్నీ ఎంత వేసుకుంటే మనకి అంత టేస్ట్ చాలా బావుంటుందండి. మీకు నచ్చితే దీంట్లో జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. కొంచెం వీడియో స్కిప్ అయిందండి. వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నాను. మనం దానికి తగ్గ వెల్లుల్లిపాయలు ఒక 10-15 లోపు దంచుకొని వేసుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కూడా బాగా రోస్ట్ అవ్వాలండి పచ్చివాసన పోయేలాగా. ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు ఎక్కువగా పడుతుంది. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. ఎందుకంటే అటుకులంతా బాగా కలిసిపోవాలి కాబట్టి 1½ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టేసుకోవాలి అటుకులు యాడ్ చేసేటప్పుడు మీడియం నుంచి. ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి మనం ఇలా నిదానంగా కలుపుకోవాలండి. మీకు 2 చేతులతో గరిటెలతో కలుపుకోగలరు అయితే 2 గరిటెలతో కలుపుకోవచ్చండి. నేను అలా యూజ్ చేయలేను. సింగిల్ హ్యాండ్‌తోనే కలుపుతున్నాను. మొత్తంగా కలవదు. కాకపోతే మనం ఒకసారి ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత గరిటె పక్కన ఉంచుకొని ఇలా కుదేసుకోవాలండి. మనం ఇలా బాగా ఎగేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పైకి కిందికి మధ్యలో ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం మొత్తం సిమ్‌లోనే ఉంచాలండి. ఇలా 5 మినిట్స్‌కి ఒకసారి మనం వీటిని కుదించుకుంటూ ఉండాలి. అన్నీ బాగా కలిసేలా చూసుకోవాలండి. లేదంటే మాడిపోతాయి చివరగా ఉన్న అటుకులు. అయిపోయేంత వరకు కూడా ఫ్లేమ్‌ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. లేదా సిమ్‌లో పెట్టుకోవాలండి. దగ్గరుండి చేసుకోవాలండి. మనం పక్కన పెట్టి చేసుకోకూడదు ఇది. మాడిపోతాయి అటుకులు. మనం మధ్య మధ్యలో ఇలా ఒకసారి కదుపుతూ ఉంటే అదంతా బాగా కలిసిపోతాయండి. మీకు నచ్చితే దీంట్లో మిక్చర్ కానీ, మొక్కజొన్న అటుకుల్ని కానీ ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. మరొకసారి ఇలా కుదించుకుందామండి. ఇలా బాగా కుదించుకున్న తర్వాత ఒక అరగంట అన్నా పడుతుందండి. ఎందుకంటే అటుకులు లో ఫ్లేమ్‌లో రోస్ట్ అవ్వాలి. మనకి నోట్లో వేసుకొని తినడం వల్ల అవి క్రంచీగా అనిపించాలి. మెత్తగా తగలకూడదు. మనం నమిలేటప్పుడు క్రంచీగా తగిలితే అవి బాగా రోస్ట్ అయ్యాయని అర్థం అండి. ఇలా మొత్తం కలరు అటుకులు కూడా బాగా దగ్గరకొచ్చేసి రోస్ట్ అయిపోయి ఉన్నాయి చూసారా? నాకు ఇదంతా చేయడానికి 40 మినిట్స్ పట్టిందండి. సిమ్‌లో పెట్టి చేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. అటుకుల చుడవ రెడీ. టేస్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.